అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా బీసీలు ఉన్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా వలసపోతున్నారు సార్. ఒక పక్క హైదరాబాద్ కు, ఒక పక్క బెంగళూరుకి తల్లిదండ్రులందరూ వలసపోతున్నారు. వలసపోయినప్పుడు నా పిల్లలు ఎక్కడైతే చదవగలరు, ఎక్కడైతే సంరక్షణగా ఉండగలరు, రక్షణ కలిగించదు అంటే అది ఎంజాపీ స్కూల్ అని చెప్పి భారీగా డిమాండ్ ఉంది సార్ అని అడిగాను. అమ్మా ఇప్పుడున్న పరిస్థితి నీకు తెలుసు కదా తల్లి, ఏం చేద్దామన్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్ అధికారంతో మాట్లాడాను, మరికొన్ని కొత్త స్కూల్స్ కావాలి సార్, మనకు ఎంజాపీ స్కూల్స్ కావాలి, ఖచ్చితంగా మన పిల్లలు బాగుండాలంటే కావాలి సార్ అంటే ఖచ్చితంగా మరి చేద్దాం, మరి పక్క బిల్డింగ్ ఇబ్బంది అవుతుంది కదమ్మా అంటే లేదు సార్ మేము ఎక్కడో ఒకటి ప్రైవేట్ బిల్డింగ్ చూసుకుంటాం, ఈ అకాడమిక్ ఇయర్ కే స్టార్ట్ చేయాలి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అధికారులు అందరూ సహకరించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రాంతం నేనైనా బీసీ మినిస్టర్ గా అయినప్పటి నుంచి నాకు ఎక్కువగా డిమాండ్ ఏమొచ్చిందంటే మా పిల్లోడికి సీటు కావాలి, మా పాపకు సీటు కావాలి. అయ్యా లేవయ్యా అక్కడ పడుకోవడానికి స్థలాలు లేవు, నా లెటర్ ఇచ్చిన ప్రిన్సిపాల్ జాయిన్ చేసుకోలేరు అంటే నువ్వు లెటర్ ఇక్క మేము జాయిన్ చేసుకుంటాం, నాకు లెటర్ ఇక్క అని చెప్పి వందలాది లెటర్లు తీసిపోయారు. ఇది గ్రహించే పోలా భాస్కర్ గారితో కృష్ణమోహన్ గారితో అడిగితే ఏంటి సార్ దీనికి సొల్యూషను, మరి ఎలా సార్ అంటే ఇప్పుడు టెంపరీగా ఒక స్కూల్ స్టార్ట్ చేసేద్దామమ్మా అన్నారు. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశారు. మళ్ళీ ఫైనాన్స్ లోకి వెళ్ళి కూర్చున్నాం, ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ బీసీ బిడ్డలందరూ చదువుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి అజెండా. ఖచ్చితంగా మన జిల్లాలోనూ మన రాష్ట్రంలోనూ అనేక చోట్ల బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి, ఇంకా మరికొన్ని కావాలి. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆల్రెడీ ప్రక్షాళన మొదలుపెట్టి ఏ స్కూల్లో ఏం అవసరం, ఎక్కడ ఏం అవసరం అనేది అన్ని ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పారు. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే మరీ దారుణమైన పరిస్థితులు. నేను మొన్న వెళ్ళాను, టేకులోడికి వెళ్ళా, లేపాక్షికి వెళ్ళా, రొద్దం గొంతుకి వెళ్ళా, గుండమలకి వెళ్ళా. నిజంగా పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమని ప్రిన్సిపాల్ గారిని కృష్ణమోహన్ గారిని అడిగితే ఏం చేద్దాం మేడం, గవర్నమెంట్ నుంచి కనీసం మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేదు మేడం, మమ్మల్ని ఏం చేయమంటారని అధికారులు అంటుంటే అది ఈ 5 ఏళ్ల పరిపాలన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం.